దేవుడే స్వయం ఇస్తున్న ఈ కార్యం ప్రార్థన చేసుకోవాలి. ఎవరైనా ఆలోచించి ఉండొద్దు, ప్రార్థన చేసుకుని దేవుడికి మిమ్మల్ని అనుగ్రహించి ప్రార్థన చేసుకుని చేయండి, ప్రార్థన చేయండి. దేవుడు ఆయన స్వయంగా నీకు ఇస్తున్న ఆయన శరీరక్తంలో తీసుకున్నప్పుడు దేవుడు నేను తాగుతుంటాడు. దేవుడే ఇస్తున్న భోజనం పరలోకం తెచ్చినప్పుడు నాకు దర్శనంతో మాట్లాడిన దేవుడు శాలేమరాజు 2వ శనివారము నా శరీరక్తం వారు రోగాలు తీసేస్తాను, వాళ్ళ అడ్డులు తీసేస్తాను, వాళ్ళలో ఉన్న మలినము తీసివేస్తాను, నా శరీరక్తం అని దేవుడు స్వయంగా మాట్లాడిన బట్టి ఈ 2వ శనివారం నాడు దేవుడు సంస్కారపు భోజనం ఇస్తున్నాడు. ఇది ఎక్కడా దొరకదు. లక్షలు పెట్టినా నీకు దొరకదు, లక్షలు ఇచ్చినా నీకు దొరకదండి. సంస్కారపు భోజనం ప్రార్థించేసు దేవుని పని చేద్దాం. అయ్యా నీకు వందనము తండ్రి, ఇదిగో తండ్రి నా అడ్డులు తీసేస్తున్నావు తండ్రి, రాజే స్వయంగా వడ్డిస్తున్నావు తండ్రి. ఆయన నీకు వందనము, నీకే స్తోత్రాలు ప్రార్థించేసు. మౌనంగా ఉండొద్దు ప్రభా. నువ్వు ఏ పాటు పాడు తండ్రి, నీ శరీరక్తము నాకు ఇస్తున్నావు తండ్రి, నీ శరీరక్తము నాకు ఇచ్చుతుండగా నాకు కార్యం చేయలేదు. ఇదిగో ఇది రొట్టె కాదు, ఇది నీ శరీరము. నా శరీరంలో కలిసిపోవాలి ప్రభా. నేను వేరు, నువ్వు వేరుగా ఉండకూడదు. అయా ద్రాక్షావల్లి మీరు కేవలం నేనైపోతాను. నా జీవితం ఫలించాలంటే, నా జీవితం ఫలభరితం కావాలంటే నీతో అంత కట్టబడాలి. ప్రార్థన చేస్తున్నాను. అదిగో ఇది రొట్టె కాదు, యేసే శరీరం నీకు ఆనందిస్తుంది. యేసయ్య శరీరం నీకు ఇచ్చుకున్నప్పుడు దేవుడు ఒక కార్యం చేస్తుంది. నీ శరీరాన్ని ఉన్న రుగ్మతలు తీసేస్తాడు, నీ శరీరంలో ఉన్న అడ్డులు తీసేస్తాడు, నీ శరీరంలో ఉన్న మలినం తీసివేస్తాడు దేవుడు. అయ్యా నీవు నాలో కలుసుకోవాలి, నీ రొట్టె నీ శరీరం నాలో కలుసుకోవాలి ప్రభావం ప్రార్థించాను. దేవుడు అన్నాడు నీలో కలిసిపోతున్నాడు, నీ కార్యం చేయబోతున్నాడు దేవుడు. ప్రార్థన చేస్తుంది. అయినా ఈ రక్తం కాదు, ఏమో ఈ ద్రాక్షారసం కాదు, యేసు రక్తం, నా కొరకు చిందించిన రక్తం, నా కొరకునైనా కలవరి సిలువలో తండ్రి 2000 సంవత్సరాల క్రితం పాపమును నిమిత్తము తండ్రి, పాపమును పోవడానికి నువ్వు చేసిన రక్తము తండ్రి, నువ్వు చింతించిన రక్తం నా నరలో వెళ్ళిపోతున్నావు. ఈ రక్తము నా రక్తం ఏకమైపోతుంది. పాపానికి ఇదే మందు తండ్రి, పరిగెత్తుకుని రండి, ఇదే సొందు. పాపానికి ఇదే మందు, యేసు రక్తమే పాపానికి మందు. అలాంటి మందులు తీసుకుంటున్నావు. అనాలోచనతో ఉండకూడదు. ప్రార్థన చేస్తూ యోగ్యత లేని నీకు విలువైంది ఇస్తున్నాడు. పరిశుద్ధమైన భోజనం ఇది. దేవుని శరీరము నీకు రొట్టెగా మార్చివేస్తున్నాడు. ప్రభువానికి వందనమని ప్రార్థన చేసుకోవాలి. ఎవరి కాళ్ళ ప్రార్థనలు ఉండాలి. మౌనంగా ఉండకూడదు. ప్రార్థన చేస్తూ అనాలోచన తీసుకోకూడదు. దేవుడు అంటున్నాడు, దేవుని కార్యం చేస్తున్నాడు. దేవుడు నీ యొక్క శరీరాన్ని పరిగెత్తి తీసివేస్తున్నాడు. ప్రార్థన చేసుకో. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. అందరూ ఆమేనండి. వీరారైన పాపం లేని వాడు అనుకున్న వాడు మోసములో పడిపోను. మన పాపం ఒప్పుకునే దేవుడు క్షమించివేను. ఒప్పుకునేవాడు మనకు పాపాడు, దేవుడికి దోషకుడు. నేను ఇప్పుడు అడుగు ప్రజలకు హృదయపూర్వంగా ఉత్తరనీయుడి. నాతో నేను అడుగుతాను, మీరు చెప్పండి. మీరు ఒప్పుకున్నానని చెప్పండి. మీరు మానవ జనం బట్టి, మీ తలంపును బట్టి, మాటలను బట్టి, కీళ్ళను బట్టి పరలోక తండ్రిని మనసును ఆయుష్ పెడుతున్నాను ఒప్పుకుంటున్నారా?
మీ పాపములన్నింటి మన ప్రభువు యేసు నామమును బట్టి క్షమించున్న నమ్ముచున్నారా? మీరు ఏ పాపం లోబడక సమస్త శోధన నుండి దైవ వాగ్దాన్ని బట్టి జయించడానికి నిశ్చయించుకున్నారా? పాప క్షమాపణ ప్రకటిస్తున్నాను. నిజముగా పాపముల గురించి దుఃఖించి వాటిని ఒప్పుకుని ఇక మీద జాగ్రత్తగా ఉందిరని ప్రమాణం చేసిన అట్టి వానికి వాక్య సేవకుడని నేను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు పాప క్షమాపణ ప్రకటించుచున్నాను. మరియు పాపనొప్పుగా పాపస్థితి నుండి వారు నిలువ పాప సంగతి ప్రకటించుచున్నాను. అందరూ ఆమేనండి. ప్రభులకు ప్రభు కృతజ్ఞతలు చెల్లించడి. అందరూ ఆయన కృపా నిరంతరం అనండి. ఆయన ఒక్కడే మాత్రం చేయవాడు, యెహోవాదేవుడు అనుసరించడి. ఆయన నామముకి చదుర్మోహరము మన దేవుడిని యువతపరుచుకున్న ఉత్సాహంతో వెలుగులు రప్పించెను. ఆకాశం నుండి ఆహారం ఇచ్చి వారికి తృప్తిపరిచి దేవతలు గురించది. దేవా, మేము కృతజ్ఞతలు చెల్లించుతున్నాము. నీవు సమీపంగా ఉన్నాను, కృతజ్ఞతలు చెల్లించుతున్నాము. స్తుతి ప్రార్థన చేస్తున్నాను. ప్రాణమయ తండ్రిని కుమారుని బయలుపరుచుకుని నీకు మహిమని స్తుతించున్నాము. ఈ ప్రత్యక్ష గౌరవం కలగాని విధేయతను అనుగ్రహించమని. ఆమేన్. ఉదయవారణ్యంలో నేటికైనా ఇశ్రాయేలు ప్రజలకు భోజన బల శక్తిపరిచిన నీవు మాకు నీ కుమారుడు ద్వారా మా ఆత్మీయ జీవనార్థమై సంస్కార భోజన వాళ్ళు వేసినందుకు స్తోత్రములు ఆచరించడం. ఇది తగిన రీతిగా అనిపించడానికే మమ్మల్ని మీ ఆత్మశాంతికి నడిపింపము. సింహాసన చేయడం మాట చెప్పండి. పరిశుద్ధుడు 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 సైన్యమదేవ పరిశుద్ధుడు 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 సర్వలోకమైన సైన్యమదేవ పరిశుద్ధుడు 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 సర్వలోకమైన సైన్యమదేవ పరిశుద్ధుడు 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 సర్వలోకమైన ఎడమ చేతులు కుడి చేపెట్టుకోండి. ప్రార్థన చేసుకుంటూ ఉండండి. పేరారా, మీరు ఇప్పుడు భోజన బలం వద్ద కూర్చున్నది మంచిదే. మీరు చాలా ఆకలిగా ఉండి వచ్చినట్లయితే మీరు ఆకెంతో మంచిది. మీరు చాలా ఆకలిగా ఉండి వచ్చినట్లయితే మీరు ఆకెంతో మంచిది. మీరు కంటి కనబడుచున్నారు దాక్షిణ్యం కూర్చుంటారా. ప్రభు యొక్క శరీరం మీరు చూపించాలనుకుని మీ హృదయంలో కృతజ్ఞతలు నింపుకుని నీతి కొరకు ఆకలి వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ఆమేనండి. నాతో చెప్పండి. లోక పాపమును మోసుకుని పోతూ దేవుని గొర్రె పిల్లవైన ఓ క్రీస్తు ఈ సమాధానం మాకు దయచేయము. ఆమేన్. ఎడమ చేతులు కుడి చేపెట్టుకుని ప్రార్థన చేసుకోండి. ఇది రొట్టె కాదు, ఈ శరీరం అని ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రార్థన చేసుకోవాలి. మౌనంగా ఉండకూడదు. దేవుడు మనల్ని చూస్తున్నారు. దైవ కార్యములో మనం ఉన్నాం. ఇప్పుడు దేవుడే స్వయంగా మనకు వచ్చిస్తున్న భోజనము. చేసుకోవాలి. అందరూ ప్రార్థన చేసుకోవాలి. యేసుక్రీస్తు ఒక రొట్టె పట్టుకుని నట్టు చేస్తున్నాను. యేసు ప్రభు కృతజ్ఞతని నట్టు చేస్తున్నాను. ప్రభు చేసినందుకు స్తోత్రం మెప్పింబట రొట్టె విరిచినట్టు చేస్తున్నాను. రోగానికి ఇచ్చినటువంటి చేస్తున్నాను. కూర్చుకుంటుంది మీ కొరకు ఇవ్వబడిన క్రీస్తు శరీరము. ఆమేన్. అందరూ కూడా ప్రార్థన చేసుకోవాలి. అయ్యా, ఈ రొట్టె కాదని ఇది శరీరం తండ్రి. మీరు చేస్తున్నప్పుడు, మీరు భుజిస్తున్నప్పుడు తండ్రి, అయ్యా, అనేకుల కొరకు చిందించిన ఈ యొక్క శరీరం తండ్రి, చిట్టించే శరీరం తండ్రి, నన్ను బలపరిచేది తండ్రి, నా వ్యాధులు తీసివేసి, నా బలహీనత తీసివేసి తండ్రి మీరు ప్రార్థన చేసుకోవాలి. నీకు వందనము ప్రభా, నీకు స్తోత్రము తండ్రి అని ప్రార్థన చేసుకోవాలి.
ఎవరు అనాలోచిస్తూ ఉన్నప్పుడు కడవర రాత్రి శిష్యులు ధరికించినట్టు చేస్తున్నాను. ప్రభానికి వందనములు, దేవానికి స్తోత్రము తండ్రి. ప్రభా చేసేందుకు స్తోత్రములు. ఇదిగో ప్రభా, ఇది రొట్టె కాదు, ఇది ఈ శరీరము తండ్రి. అయ్యా ఇదిగో ప్రభా, కడవర రాత్రి శిష్యులకు ఇచ్చినట్టు చేస్తున్నాను. ఇది తిరిగి, ఇది క్రీస్తు శరీరము, అనేకుల కొరకు చిందించిన కొత్త నిబంధన శరీరం తండ్రి, చిక్కించే శరీరం. ఆయన నీ కొరకు చిక్కించిన శరీరం తండ్రి. నీకు వందనములు, నీకే స్తోత్రము తండ్రి ప్రార్థన చేసుకోవాలి. ఎవరైనా ఆలోచనతో ఉన్నప్పుడు ఇది దొరకదు, ఇప్పుడు దొరకలేదు. నువ్వు దేవుని యొక్క ఆయన శరీరం నువ్వు పూజిస్తున్నావు, ప్రార్థన చేసుకుని తీసుకో, ప్రార్థన చేసుకో. ప్రభా ఇది రొట్టె కాదు, ఇది నీ ప్రార్థన చేసుకున్నప్పుడు నీ పరిశుద్ధ శరీరంగా మార్చేది, నన్ను పరిశుద్ధంగా మార్చేది, నన్ను నీతిమంతుడిగా మార్చేది. అయ్యా నేను నీకు జత కట్టబడాలి, నేను అంటుకట్టబడాలి తండ్రి అని ప్రార్థన చేసుకో. ఎవరైనా ఆలోచనతో ఉండదు, తీసుకోవాలి, తీసుకుని ప్రార్థన చేసుకోవాలి. అయ్యా నువ్వు నాకు ఇచ్చావు తండ్రి, నీకు వందనములు. అయ్యా నీకు స్తోత్రం అని ప్రార్థన చేసుకో. నాలో కలిసిపోయేవాడు, నేను తీగనైపోయాను తండ్రి. నువ్వు ద్రాక్షావల్లివి, నేను తీగను, నేను ఫలిస్తాను ఇక్కడి నుంచి, నేను ఫలభరితూ ఉంటాను నా జీవితం అని ప్రార్థన చేసుకోవాలి. తీసుకోవాలి. దేవుడికి మహిమ కలుగును గాక. కడవర రాత్రి తన శిష్యులకు ఇచ్చినట్లుగా నేను అట్లా చేస్తున్నాను. ఒక గిన్నె పట్టుకొను, అది క్రీస్తు రక్తము, అనేకుల కొరకు చిందించిన రక్తం. గిన్నె పట్టుకున్నట్టు చేస్తున్నాను, ప్రభు కొత్త చేసేటట్టు చేస్తున్నాను. తండ్రి చేసిన స్తోత్రములు పిమ్మట దాని వారికి ఇచ్చి వినట్టు చేస్తున్నాను. దీనిలో మీరు తాగుడి, ఇది క్రీస్తు రక్తం అని, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించిన కొత్త నిబంధన రక్తము. ఆమేనండి. దేవుడు ఒక రాత్రి ఒక గిన్నె పట్టుకుని దీవించి ఆశీర్వదించి వినట్లు చేస్తున్నాను. ఇది క్రీస్తు రక్తము, అనగా అనేకుల కొరకు చిందించిన రక్తం. అయ్యా నా నమ్మకానికి వెళ్ళాలి, నా ఎముకలు సరి చేసేది. అయ్యా నన్ను బాగు చేసేది తండ్రి ఈ రక్తము తండ్రి. నా రక్తము మలిమైపోయింది అయ్యా, నా రక్తము నేను పాడైపోయింది తండ్రి. నా రక్తము తండ్రి రుగ్మతలతో నిండిపోయింది అయ్యా. అయ్యా రక్తము కడిగండి తండ్రి. ఈ రక్తంతో నా రక్తం శుద్ధి చేయండి అయ్యా. అయ్యా పరిశుద్ధమైన రక్తంగా మార్చడానికి ప్రారంభం చేసుకోవాలి. కడవర రాత్రి శిష్యులు ఇచ్చినట్లు నేను చేస్తున్నాను. ఇది నీ కొరకు చిందించిన కొత్త నిబంధన రక్తం, అనేకుల కొరకు చిందించిన రక్తం. ఎవరు కళ్ళు తెరవద్దు, దేవుడికి ఇస్తున్న కొత్త నిబంధన. శిలువలో కార్చిన రక్తము, నేను జతగట్టేది రక్తము. పాపానికి ఇదే మందు. ప్రార్థన చేసుకోవాలి. ప్రభుని అడుగుతుండును, ప్రభా ఈ కార్యం చేయండి అని ప్రార్థన చేసుకో. దేవానికి స్తోత్రములని ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకో. నీకే వందనము ప్రభా, నీకే స్తోత్రము తండ్రి. ఇదిగో ప్రభా, ఇది రక్తం కాదు, ఇది ద్రాక్షరసం కాదు, ఇది రక్తం తండ్రి. అనేకుల కొరకు చిందించిన రక్తం అని ప్రార్థన చేసుకో. ఎవరు కాదు జీవనదిని నా హృదయములో జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో
హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు నన్ను దీవింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరమును ఆయన అమూల్య రక్తమును మీ ఆత్మీయ జీవన పోషించుచు బలపరచుచు పెళ్లి కుమార్ రాకన అంత జీవన సిద్ధపరచును గాక. అంటే నాతో చెప్పండి, ఓ మా ప్రభువా పెళ్లి కుమారుడుగా రానయ్యున్న మా ప్రియుడవు ప్రభువా, నీ శరీర రక్తముతో నీవు మమ్మును పోషించినందున నీకు కృతజ్ఞతమై ఉన్నాము. ఈ సంస్కార భోజనములో ఉన్న అద్భుతమైన క్రియను మేము గ్రహించలేక కూర్చున్నాను. ఆ క్రియను ఆ క్రియ యొక్క ఫలితమును మేము నమ్ముచు వందనములు చేస్తున్నాము. పరలోక తండ్రి కుమారుడు వారిని సంఘమును అనుగ్రహించిన ఈ పరిశుద్ధ భోజనం పూర్తి చేసిన విషయమై నీకు స్తుతులు సమర్పణ చేసు నీ ఉద్దేశం నెరవేటికి నీ ఆత్మ పేరను దయచేయమని ప్రభుత్వ వారు వేడుకుంటున్నాము. ఆమేన్. మీకు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా దయగల తండ్రి, జరిగిన కార్యం బట్టి నీకు వందనములు. ఇక జరగబోయే కార్యక్రమంతో ఆశీర్వాద భోజనం మీరు జరిగించండి. వచ్చిన వారందరూ దీవించండి. వారి రాకపోకలు మీరు ఉండండి. వారి కార్యం నెరవేర్చి మరి సాక్షిగా వాడుకోమని యేసు వారి నామం అడుగుతూ వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమున్న మా తండ్రి, ఈ నామం రాజ్యం వచ్చుగాక, చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు. రాజ్యము శక్తి మహిమ ప్రవేశమే జయం అవాదికులై ప్రవేశమే జయం అవాదికులై ప్రవేశమే హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్. సర్వలోక సృష్టికర్త తండ్రి యొక్క ప్రేమ, సర్వలోక రక్షణకర్తైన కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, సర్వలోక ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక నియమ సహవాసము మీకును మీరు చేసుకున్న ప్రార్థనకును మీ అంశములను మీ రాకపోకలకును సదాకాలం తోడుగుండి బలపరచును గాక.